హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా పంచాయతీ. నేను మీ ఉమా. సో విషయం ఏమిటి అంటే కనుక, నాకు థ్రెట్నింగ్ ఉంది, నన్ను చంపేస్తారు అంటూ వేణుస్వామి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎస్, ట్రూ అండి. తను వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి, వీణావాణి మన అందరికీ తెలుస్తాను. సో వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుతూ ఒక కాల్ రికార్డింగ్ అండ్ సో నన్ను చంపేస్తారు, టీవీ5 మూర్తి గారు నా మీద కక్ష కట్టారు, కావాలని చెప్పి ఒక ఫేక్ పర్సన్స్ని తీసుకొస్తున్నారు, లేనిపోయినవన్నీ చెప్పిస్తున్నారు, వాళ్ళందరూ ఫేక్ పర్సన్స్. ఈయన మహా టీవీలో ఉన్న దగ్గర నుంచి కూడా నా మీద కావాలని కుట్రలు చేస్తున్నారు, నన్ను ఏదే విధంగా చంపేయాలని చెప్పి చూస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాదు వీణావాణి కూడా మాట్లాడుతూ మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అండ్ సో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, 5 కోట్లు డబ్బులు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు మీడియా వాళ్ళు. 5 కోట్లు డబ్బులు ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మేము మళ్ళీ బతుకుతామో లేదో, అట్లీస్ట్ కొంతమందికైనా ఈ విషయం తెలియాలి, ఒక ఇద్దరైనా రిలీజ్ అవ్వాలి, కావాలని ఫేక్ అకౌంట్స్ నుంచి మెసేజెస్ పెట్టిస్తున్నారు. నన్ను మెసేజ్ల పరంగా కూడా చాలా పెట్టి టార్చర్ చేశారు. లాస్ట్ టైం నేను వీడియో పెట్టినప్పుడు నేను మ్యూజిక్ తప్ప ఎప్పుడు బయటికి రాలేదు, కానీ మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు జాతకం చెప్పినందుకు మేము 5 కోట్లు ఇవ్వాలా అని చెప్పేసి వీణావాణి గారు కూడా మాట్లాడడం జరిగింది. సో దీన్ని సుమోటో కింద బుక్ చేయాలి, కేసు బుక్ చేయాలి, మమ్మల్ని సేవ్ చేయండి, ఇది చూసిన వాళ్ళు ఎవరైనా. సో వీళ్ళందరూ ఇప్పుడు టీం అందరు కలిసి మమ్మల్ని చంపేస్తారు, వీళ్ళందరూ కలిసి మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేశారు అని చెప్పేసి దాంట్లో ఒక ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. దానిలో టీవీ5 రాంబాబు గారు అని పెద్ద పెద్ద జర్నలిస్ట్ నేమ్స్ అన్ని చెప్తూ ఉన్నారు, ప్రేమ గారు, వీళ్ళందరికీ మేము డబ్బులు షేర్ చేయాలి, వాళ్ళు కూడా ఉన్నారా దీనిలో, డబ్బులు వీళ్ళందరికీ ఇవ్వాలి అని చెప్పేసి ఒక వీడియో, వాళ్ళు ఎవరు మాట్లాడడం లేదు, ఒక ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ ఒక వీడియో రిలీజ్ చేశారు. కంపల్సరీ మేము డబ్బులు ఇవ్వాలి, లేదు అంటే వీళ్ళు మమ్మల్ని చంపేస్తారు, అన్ని డబ్బులు మా దగ్గర ఎందుకు ఉంటాయి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరూ రెగ్యులర్గా జర్నలిస్ట్ నాతో మాట్లాడే వాళ్ళే ఇలా చేస్తున్నారా, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు డబ్బుల కోసము, మమ్మల్ని చంపేయడానికి వాళ్ళ టీం అంతా రెడీగా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. తను దీనివల్ల వేణుస్వామి చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాను, నేను వితిన్ 1 మంత్లో ఒక 8 kgs వెయిట్ తగ్గిపోయాను, నేను డిప్రెషన్కి వెళ్ళిపోయాను, అందరిని మోటివేట్ చేసి నేనే డిప్రెషన్కి వెళ్ళిపోయాను, ఈరోజు డిప్రెషన్లో ఉండిపోయాను, నేను ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు, నన్ను చంపేస్తారు అని చెప్పేసి వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మాట్లాడడం జరిగింది. ఇప్పుడైనా మమ్మల్ని మా టీం వాళ్ళు చంపేస్తారు, మమ్మల్ని సేవ్ చేయమని ఇప్పుడే చెప్పడం జరిగింది, ఒక వీడియో రిలీజ్ చేశారు. సో ఫర్దర్గా దీని గురించి ఎవరు అనేది ఇంకా ఆ ఫోన్ కాల్లో జర్నలిస్టులకు సంబంధించిన ఎవరో ఇద్దరు మధ్యస్థం చేశారు, కానీ దానికి సంబంధించి వాళ్ళు కూడా కరెక్టో ఫేకో అనేది కూడా తెలియదు, వాళ్ళు ఎవరో కూడా ఎవరికి తెలియదు బేసిక్లీ. సో వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేసుకుని ఒక 2 పర్సన్స్ మాట్లాడారు, మేల్ అండ్ ఫీమేల్, బట్ తప్ప దాంట్లో ఎవరు జర్నలిస్టులు మాట్లాడలేదు, అక్కడ కాన్వర్జేషన్ ఏమీ లేదు. సో టీవీ5 రాంబాబు గారే కానీ మిగతా వాళ్ళే కానీ జర్నలిస్టులు, మేము రెగ్యులర్గా యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను రెగ్యులర్గా వీళ్ళందరినీ కలుస్తాను, బట్ నాకు తెలిసినంత వరకు కూడా ఎవరు ఇలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం ఇట్లాంటి పనులు అయితే డెఫినెట్గా ఎవరు చేయరు. యాజ్ ఏ జర్నలిస్ట్గా ఇట్లాంటివి చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఏదో జాతకాలు చెప్తే అది కరెక్ట్ కాదు, దానివల్ల మిగతా వాళ్ళందరూ లైఫ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తప్ప దానికోసం అని 5 కోట్లు డిమాండ్ చేశారు మమ్మల్ని అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. బట్ దీని గురించి డెఫినెట్గా నాకు తెలిసినంత వరకు జర్నలిస్టులు అందరూ రిప్లై ఇస్తారు. నెక్స్ట్ కౌంటర్ వీడియో అనేది అసలు ఏంటి అనేది బయటకు వస్తుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినిమా పంచాయతీ. నేను డెఫినెట్గా ఆ వీడియో అప్డేట్స్ కూడా మీకు ఇస్తాను.